చెప్పి ఏం చేస్తాను? ఉక్సులు, కాజాలు, పంపకం. చేతులు పోయాలి, పంపకము గడ్డ పోయాలి, ఎన్ని పోయాలి అవన్నీ చూపెడతావు. సరే చూపెట్టి. ఇది గల్ల ఇట్లా పోసుకోవాలి. గల్ల పంపకం పోయాలి. గల్ల చుట్టూ పంపకం పోతానవా? ఇది గల్ల పంపకం పోస్తాను. ఇట్లా పోయాలి. ఇట్లా కింద కూర్చి చెప్పు. కింద ఇట్లా 2 కూర్చుకోవాలి. తర్వాత ఇట్లా తీసుకోవాలి. ఇట్లా పోసుకో. కింది నుండి పైనకి తీసుకోవాలి సూది. కింది నుండి పైన ఇట్లా స్ట్రైట్ గా మంచిగా పెట్టుకొని కిందికి వేసి మళ్ళీ పైన వేసి గల్లకు చేతులకు నడుము కడవేయాలి కదా పంపకం. ఇప్పుడు గల్లకు పోతాను. కింద నుండి పైనకి తీసుకొని దబా తీసి కూడా ఒకసారి లాగచ్చు. ఫాస్ట్ ఎక్స్పర్ట్. ఒక్కసారి 10 కుట్లు తీసుకొని కూడా గుంజచ్చు దారాన్ని. ఇప్పుడు గల్ల చుట్టూ కూడా పంపకం చేయకుండా కుట్టేస్తాను. దీన్నే మనిషి కుడతాను పంపకం చేయకుండా. ఇట్లనే నేను ఎట్లా పంపకం పోతాను దాని నుంచి 2 2 కుట్లు ఎత్తే అయిపోతుంది. స్టిఫ్ నీకు మెడ చుట్టూ స్టిఫ్ నీకు. పది కుట్లు తీసుకొని ఒకసారి ఇట్లా అని దారాన్ని స్ట్రైట్ వేసుకుంటే అయిపోతుంది. నడుముకి ఏం పోతాను? పంపకమే పోతాను. నడుముకు కూడా పంపకం పోతాను. నడుముకు ఖచ్చితంగా పంపకం పోయాల్సి. చేతి పోతాను. చేతి ఇట్లా కిందికి ఇట్లా తీసుకోవాలి. ఇది కూడా సంబరం చేతులు. ఉక్సులకు ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా మార్కింగ్ పెట్టుకొని తర్వాత ఇట్లా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఉక్సులు పోసుకోవాలి. ఈ దారం ఇంత ముందుకు 2 వరుసలు వేసిన. ఇప్పుడు 4 వరుసల దారం తీసుకొని ఉక్సు పోతాను. ఇట్లా ఇట్లా వేసుకుంటే అల్లుకం లెక్కని ఇస్తుంది. ఇట్లా అల్లినట్టు మంచిగా నీట్ గా. అది రంధ్రం మొత్తం నింపాలి. ఈ హోల్స్ మొత్తం అది నింపిన తర్వాత మళ్ళీ ఇది నింపాలి. ఇవి నింపుడు అయిపోయినాక ఇంకోటి నింపుకోవాలి. ఇంకో దాన్ని ఇంకొకటి పోతాను. ఇంకోటి తర్వాత పైన ఉక్సు మీద పోయాలి. ఉక్సు కదలకుండా ఇట్లా పోసుకోవాలి. ఇట్లా అని ఇట్లా తీసుకోవాలి.
అది మంచిగా ఎట్లా వేయాలి? ఇట్లా ఎన్నిసార్లు పోయాలి? ఇది తింటేదాకా పోసుకోవాలి. ఇది కూడా నిండి దాకా పోయాలి. ఉక్సు కదలకుండా ఉండే దాకా పోసుకోవాలి. కదలకుండా ఉంటది, కింది భాగం అనేది నిండుతుంది అన్నమాట. ఉక్సు ఇది నిండేదాకా 5 ఉక్సులు, 5 ఉక్సులకు 5 కాజాలు పోతావు. ఎంతసేపు? చేతులకు, నడుముకు, మెడకాడ, పంపకముష్ గల్ల, అదే గల్లకు, మెడ గల్లకు. అది నిండింది ఇట్లా 3 వేసుకోవాలి. ఊడిపోకుండా 3 వేసుకోవాలి. ఇట్లా 3 వేసుకోవాలి. ఇట్లా సూర్యునికెళ్ళి తీసుకోవాలి. దారి ఉంటాయి. సూదిమిక్కల దారం తీసుకుంటే గట్టిగా ఉంటది. ఇంకా 5 పోయాలి ఇట్లనే. ఇంకా 5 పోయాలి. దారం ఎన్ని తీస్తాను? 4 వరుసలు. 4 వరుసలు దారం. అయిపోయింది. కాజాల కోసం మార్క్ చేస్తాను. బుక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది పెద్దది మార్కింగ్ ఇట్లా పెట్టుకోవాలి. బుక్స్లో స్ట్రైట్ గా మార్కింగ్ పెట్టుకొని కాజాలు పోతానవా? కాజాలు కానీ సూది ఇట్లా తీసుకోవాలి. సూది నుంచి వెళ్ళి దారాన్ని ఇట్లా తీసుకోవాలి. దారం అటు పెట్టుకొని సూది ఇట్లా తీసుకోవాలి. తీసుకొని అది మొత్తం నింపాలి. ఇది నింపాలి. ఇది మొత్తం ఇట్లా అని సూది నుంచి వెళ్ళి దారం తీసుకుంటే మంచిగా నీట్గా వస్తుంది. అల్లుడు మంచిగా ఉంటుంది. నీట్గా కనబడుతుంది. ఇట్లా ఇట్లయితే అయిపోయిన తర్వాత ఇట్లా అయ్యా కింది తీసుకొని 3 వేయాలి. 3 వేసుకోవాలి. ఇట్లా సూది ఇంకెళ్ళి దారం తీసుకోవాలి. ఊసిపోకుండా ఊడకుండా గట్టిగా ఉంటుంది. ఇంక ఇట్లా 4 పోసి పక్క పొంటే ఎక్స్ట్రా కూడా ఒకటి పోతావా? పొయ్యాలి. ఎవరన్నా పొయ్యమంటారు.